భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. కూరతో పని లేకుండా ఒక మంచి రైస్ రెసిపీ చూసేద్దాము. అదే టమాటో బాత్. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే, బ్యాచిలర్స్కైనా సరే మంచి పర్ఫెక్ట్ రెసిపీ ఇది. చాలా చాలా సింపుల్ రెసిపీ, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మొత్తం చూసి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు బియ్యం వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ రైసే వాడుతున్నాను. కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న బియ్యంలోకి నీళ్లు పోసి పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, అలాగే 7-8 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. మామూలుగా అయితే దీనికి పచ్చి కొబ్బరి వాడాలి. నా దగ్గర ప్రెసెంట్ పచ్చి కొబ్బరి లేదు, సో అందుకని ఎండు కొబ్బరి వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని వేసేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకొని నూనె వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తబడాలి. ఒక 2 నిమిషాలు ఇలా వేయించేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. కారం బాగా తినే వాళ్ళు అయితే స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిరకాయలు వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు. ఇందులోకి కొంచెం పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర ఆకులు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేవి మనకి బాగా మెత్తపడిపోవాలి. సిమ్లో పెట్టుకొని మెత్తగా ఏదాకా ఉడికించుకుందాము. అలాగే చిన్న సైజు బంగాళదుంపని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే నానబెట్టుకున్న పచ్చి బఠానీని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా కొంచెం మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలకి మనకి కొంచెం నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసుకుందాము. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 3 కప్పుల వరకు నీళ్లు పోసేసి మూత పెట్టేశాను. ఈ రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం కారం, అలాగే చిటికెడంతా గరం మసాలా కూడా వేసుకున్నాను. ఇట్లా మూత పెట్టేసి ఎసురంతా బాగా తెల్లనివ్వాలి. ఎసురు అనేది ఈ విధంగా తెల్లుతా ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. కారం వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేను కేవలం కలర్ కోసం మాత్రమే వేశాను. ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. అలాగే కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి. ఒక 10 నిమిషాలకి మనకి రైస్ అనేది ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి రైస్ పూర్తిగా ఉడికిపోయిద్ది. అంతే అండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది కొంచెం ఆరిన తర్వాత మనకి బాగా పొడి పొడిగా వచ్చేసిద్ది. టేస్టీగా ఈజీగా టమాటో బాత్ రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా సరే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే, లేదు ఈవినింగ్ టైం డిన్నర్లో ఈజీగా అయిపోవాలనుకున్నా సరే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.